హలో ఫ్రెండ్స్, మరి స్విగ్గీకి జొమాటోకి బాయ్ బాయ్ చెప్పేద్దామా? ఎందుకంటే ఈరోజు మీకు కేఎఫ్సి స్టైల్లో చికెన్ పాప్కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేశారంటే మీ పిల్లలే కాదు, ఈ రుచికి మీ ఇంట్లో పెద్దవారు కూడా పిల్లలైపోతారు. మళ్ళీ ఇంకా ఇంకా కావాలంటూ గొడవ పెట్టేస్తారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 450 గ్రాముల చికెన్, బ్రెస్ట్ చికెన్ తీసుకొని చాలా చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇప్పుడు అందులోకి 3/4 టీ స్పూను ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ హిమాలయన్ సాల్ట్ వాడాను, మీరు నార్మల్ ఉప్పు కూడా వాడుకోవచ్చు. ఆనియన్ పౌడర్ 1 టీ స్పూను, ఇది అమెజాన్లో దొరుకుతుంది మీకు, సరేనా? గార్లిక్ 1 టీ స్పూన్ క్రష్ చేసింది. జింజర్ పౌడర్ 1 టీ స్పూను, ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది మీకు. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూను, కైన్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూను, ఆల్ స్పైస్ పౌడర్ ఇది కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది, 1/4 టీ స్పూను. ఇది ఒక ఫ్రూట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. పెరుగు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేయండి. కైన్ పెప్పర్ దొరకకపోతే రెడ్ చిల్లీ పౌడర్ కూడా మీరు వేసుకోవచ్చు. జనరల్గా మన ఇండియాలో రెడ్ చిల్లీ పౌడర్ వాడతారనమాట. ఈ కైన్ పెప్పర్ వేసుకుంటే ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసి ఇలాగా ప్యాక్ చేసి సీల్ చేసి పెట్టేసేయండి. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే బాగా ఇదవుతుందన్నమాట. ఇప్పుడు ఒక 2 కోడిగుడ్లు వైట్ మటుకే తీసుకోండి, ఎల్లో వేయకూడదు. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 4 టేబుల్ స్పూన్ల మొక్కజొన్న పౌడర్ బ్యాచెస్గా వేసుకోండి. ముందు 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇలాగా మొత్తం కోటింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను, నేను ఇక్కడ ప్యాన్కో బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ చక్కెర వేసుకోండి. వేసి ఇలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి జస్ట్ ఒక ప్రెస్ చేయండి, జెంటిల్గా చేయాలన్నమాట. ఇలాగా ప్రెస్ చేశారంటే బాగా లోపలికి వెళ్తుందన్నమాట బ్రెడ్ క్రమ్స్. ఇలాగ ప్రెస్ చేసుకొని ఇలాగ అన్ని ముక్కల్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు మూకట్లో నూనె పోసుకొని, నూనె కాగుతుందా లేదో ఇలాగా టెస్ట్ చేసుకోండి. నూనె మరీ ఓవర్గా వేడెక్కిపోకూడదు, ఒక మంచి వేడిస్తూనే ఇలాగా ఒక్కొక్క ముక్కని కొంచెం దూరంగా వేసుకోండి. ఎప్పుడు ముక్కలు వేస్తూనే వెంటనే గరిటె పెట్టి తిప్పేయకూడదు, సరేనా? ఇలాగా మెల్లిగా ఒక పక్కకి తిప్పండి. బాగా బంగారు రంగు వచ్చే వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూ రండి. ఎక్కువ గరిటె పెట్టవలసిన అవసరం లేదు, ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలాగ చేసుకుంటూ వచ్చారంటే చూసారా ఎంత చక్కగా బంగారు రంగులో ఉందో మీ పాప్కార్న్. మధ్యలో ఇలాగా ఈ చిన్న ముక్కలనంతా తీసేసేయండి, లేకపోతే మాడిపోయి మీ నూనె బాగుండదన్నమాట. నెక్స్ట్ బ్యాచ్ వేయడానికి అంతగా బాగోదు. అందువల్ల ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ రండి. ఒక బ్యాచ్ తీస్తుంది, మళ్ళీ ఇంకో బ్యాచ్ వేసుకొని ఇలాగా మొత్తం తీసేసుకోండి. మీ చికెన్ పాప్కార్న్ కరకరలాడుతూ చాలా రుచిగా ఎంత తొందరగా అయిపోయిందో చూసారా? పిల్లలకి ఒక మంచి స్నాక్గా ఇవ్వచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తింటారనమాట. మనం కేఎఫ్సీకి వెళ్తే వాళ్ళు ఎన్ని రోజులు చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారో మనకి తెలియదు, హెల్తీ కూడా కాదు పిల్లలకి. అదే మరి ఇంట్లో అయితే అప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా మార్కెట్లో తెచ్చుకొని చేశారంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారు, ఆరోగ్యంగానూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. మీ మీనాక్షి. అయ్యో చెప్పడం మర్చిపోయాను, మరి షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండోయ్.